పుల్ల పుల్లగా కారం కారంగా టొమాటో పూరీలు భలే ఉంటాయండి. ఈసారి ఇంట్లో పూరీలు చేసినప్పుడు ఈ విధంగా టొమాటో పూరీలు చేయండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ముందుగా నాటి టొమాటో అంటారు కదండి, పుల్లటి టొమాటోలు అవైతే తీసుకోవాలి. కాడల్ని కట్ చేసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకొని నీళ్ళు వేసేసి 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే సాఫ్ట్గా మగ్గిపోతాయి. పైన స్కిన్ తీసి చల్లన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే తీసుకోవాలి. 2 టీ స్పూన్లంతా గోధుమ పిండి కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ప్యూరీని స్ట్రెయిన్ చేసుకొని రవ్వలో కొంచెం కొంచెం వేసేసుకుంటూ బాగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫుల్గా బాగా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత తీసేసుకొని మళ్ళీ కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ 1 టీ స్పూన్ అంతా వేసేసుకొని బాగా సాఫ్ట్గా వచ్చేలాగా నాదుకోవాలి పిండిని. ఫుల్ డీటెయిల్గా వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడొచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. వీటిని ప్రిపేర్ చేసుకొని మనము 2-3 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ విధంగా ఒకటే చపాతీలాగా ఒత్తుకొని నేను తర్వాత పూరీలాగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చాలా తొందరగా అవుతాయి. అలాగే అన్నీ ఒకే సైజులో ఒకే మందంగా వస్తాయి అన్నట్టు. ఈ విధంగా మందంగా ఒత్తేసుకొని ఇప్పుడు దాంట్లోని పూరీలాగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో ఈ విధంగా ఏదైనా క్యాప్ కానీ లేదంటే టిఫిన్ బాక్స్ కానీ ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి పూరీలు అనేవి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసామంటే ఈ విధంగా బాగా చక్కగా పొంగుతూ వస్తుందండి. మనం వేసిన ప్రతి ఒక్క పూరి కూడా బాగా పొంగుతూ చక్కగా వస్తాయన్నట్టు. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మనకి పూరీలు బాగా చక్కగా పొంగుతూ వస్తాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. అన్నీ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలైతే అలాగే తినేస్తారండి, అంత బాగుంటాయి. మనం ఇక్కడ